హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయిపోయింది. నేను తర్వాత రోజే అప్లోడ్ చేసేదాన్ని కానీ చెప్పాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందనేసి. ఇంకా నా కోసము పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టలేను కదా, ఇక ఫ్యాను కూలరు ఆఫ్ చేసేసరికి పాపం వాళ్ళు వేస్తున్నారనమాట. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కదా మొన్నటి వరకు. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేదాన్ని. ఇంకా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, సరే మధ్యాహ్నం పని తీరక మధ్యాహ్నం అప్లోడ్ చేద్దామంటే ఇంక అప్పటి వరకు పిల్లలు వచ్చేస్తారు కదా. ఇక నాకు చిన్న పిల్లలు కదా, ఇక వాళ్ళేమో అస్సలు వినరు. ఇక ఎందుకు వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా నేను అలా 2-3 సార్లు అప్లోడ్ చేయలేకపోయాను. అందులోనూ ఇప్పుడు 3 డేస్ ఎందుకయిందంటే, మా బాబుకు కొంచెం జ్వరం వచ్చిందనమాట. చాలా ఫీవర్, కొంచెం హెల్త్ బాగలేదు. అందుకని ఇంకా నేను ఏమంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా అప్లోడ్ చేయడంలో. సో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం చూడండి, చూసి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేశాను, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో వ్లాగ్లోకి వెళ్తేనైతే ట్యూస్డే రోజు కాబట్టి, ఇక ట్యూస్డే అని కాదు, మనం ఇంకా డైలీ వాకిలుకి నిల్చల్లి ముగ్గేసుకుంటాం కదా, బయట అయితే చేసేసాను ఆ పని అయిపోతే. ఇక ఇంట్లోకి వచ్చిన ఇది అది ఉంది కనిపిస్తుంది కదా చాయ్ గిన్నె, అందులో రాగి జావా మండే రోజు రాత్రి చేశాను అనమాట. మార్నింగ్ చేయలే కదా, రాత్రి తాగుదామని చేశాను. కానీ ఇంకా అన్నం తిన్నాము, మళ్ళీ ప్లేస్ అందులో ఏంటంటే సరే తాగుదాంలే అనుకున్నాం, మర్చిపోయినాం అనమాట. ఇక మా హస్బెండ్ చేయమన్నాడు, చేశాను, మర్చిపోయాము. సరే మార్నింగ్ వరకు పాడైపోయిందేమో అని చూశాను, ఏం పాడగాలే, బాగానే ఉందన్నమాట, మంచిగా ఉంది. ఇక సరే ఎందుకు అనేసి ఇంకా దాన్ని కొంచెం గోరెచ్చగా చేద్దామనేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇక అంతలోపు బయట వరండా ఇట్లా ఊకేస్తున్నా అనమాట. ఇక ఏంటంటే పిల్లలకి హాలిడేస్ అనమాట. ట్యూస్డే రోజు నుంచి మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. మండే రోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, డ్రాయింగ్ ఎగ్జామ్ అనుకుంటా, డ్రాయింగే అయిపోయింది. ఇంకా ట్యూస్డే రోజు నుంచి హాలిడేస్ కాబట్టి ఇక నాకే హాలిడేస్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాను. నాకైతే అంటే ఇంక అంత టెన్షన్ లేదు, ఇంకా రిలాక్స్గా ఉంది, అంత హడావుడి కూడా లేదన్నట్టు. ఇంకా అంతే కదా, లేకపోతే లేవాలి, పిల్లల్ని లేపాలి, బ్రష్ చేపియాలి, స్నానాలు, అమ్మో చెప్పలేము. ఇంకా టిఫిన్లని, స్నాక్స్ బాక్సులని, మళ్ళీ వాళ్ళకి తినబెట్టడము, మళ్ళీ రెడీ చేయడము, ఇవంతా చాలా ఉంటుంది. ఇంకా అందులో చిన్న పిల్లలు ఉంటే ఇంకెక్కువ పని ఉంటుంది కదా. కొంచెం పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళంతలో వాళ్ళు స్నానాలు చేసుకొని కొంచెం రెడీ అవుతారు, మనమేమో వంట పని చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు, ఇక ఈ చిన్నపిల్లలు కాబట్టి ఇక అన్నీ మనమే దగ్గరుండి చేయాలి కదా, ఇక వాళ్ళకి తెలియదు. సో అమ్మో చాలా టెన్షన్ ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఇక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇక మా హస్బెండ్కి అయితే ఇక లంచ్ బాక్స్ కట్టాలి కదా, ఇంకా ఇక చేస్తున్నాను, వంట అయితే స్టార్ట్ చేయాలి. ఏంటంటే ఇక అప్పుడున్నంత హడావుడి ఉండదు కదా అనేసి ఇక ఇక్కడైతే ఫస్ట్ చాయ్ పెడుతున్నాను. ఇంకా బియ్యం అయితే కడగలేదు, బియ్యం అయితే కడగాలి. ఇంకా ఏంటంటే టీ పౌడరు ఏదో హోటల్లో చాలా ఫేమస్ అంట, చాయ్ బాగుంటుంది అనమాట అక్కడ. నేనైతే తాగలేదు, మా హస్బెండ్ చెప్పాడు. చాలా అది కూడా ఏంటంటే టీ పౌడర్ ఎఫెక్ట్ అనమాట, చాలా ఫేమస్ అనేసి. బట్టే ఇది మన షాప్లలో కూడా ఆ టీ పౌడర్ అవైలబుల్ ఉందంట, అమ్ముతున్నారంట. దాని పేరు ఏదో 10 సంథింగ్ ఏదో ఉందండి, నేను పేరు చెప్తాను, మీరు కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. చాలా అంటే చాలా సూపర్ అవుతుంది అసలు. అంటే అది ఎంత బాగా అంటే మామూలుగా పాలు పోసి మనం నీళ్ళు పోస్తాం కదా, అంత క్వాంటిటీలో కొంచెం షుగర్ వేసి చాయ్ వేస్తే ఎంత బాగుంటుందో అసలు, సింపుల్గా న్యాచురల్గా చాయ్, ఆ టేస్ట్ వేరే అసలు, తాగితేనే తెలుస్తుంది, అంత బాగుందన్నమాట. కలర్ కూడా మంచిగా వస్తుంది, అంటే మరి అంత పెద్ద వేరే కలర్లో ఏం లేదు, మంచిగా చాయ్ కలర్లే కానీ మంచిగా వస్తుంది. కొంచెం వేసినా సరే, అంటే మరి మామూలుగా వేసినా సరే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ అనమాట, అంత బాగుంది. అందుకనే కావచ్చు ఆ హోటల్లో అంత ఫేమస్ అయిపోయింది చాయ్. సో ఇంకా షాప్లో కూడా సేమ్ అదే పేరుతోటి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా చెక్ చేద్దాం ఒకసారి చూద్దాం అనేసి, కానీ సూపర్ అవుతుంది. ఇక సరే ఇదే కంటిన్యూ చేద్దాం అనేసి ఇంకా మేమైతే అనుకున్నాము. ఇంక ఇక్కడైతే పిల్లలు వండుకున్నారని చెప్పాను కదా, ఇంకా నేనైతే చాయ్ తాగడానికి అయితే బయటికి వచ్చానండి. ఇక చాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను అనుకుంటా, బయట బ్రష్ చేసుకుంటుండు. ఇక అంతలోపే మా పాప కూడా లేచింది. ఇంకా మా పాప లేచి ఇక వచ్చిందనమాట నా దగ్గరికి. ఇంకా మా బాబు కూడా వచ్చిండు, ఇంకా అక్కనే ఎత్తుకుంటావా, నన్ను కూడా ఎత్తుకోవని, ఇంకా వాడు ఎక్కువ గారాబం చేస్తాడు అనమాట. సరే అనేసి ఇక ఇద్దరిని ఎత్తుకొని కూర్చున్నా, డైలీ ఇదే.
కాకపోతే ఏంటంటే ఇంకా రెగ్యులర్ స్కూల్ ఉన్న రోజుల్లో ఏమంటే ఇక ఎత్తుకోవాలి మా బాబుని చూస్తారు కదా ఇంతకుముందుకు వీడియోలో ఎత్తుకొని ఇంకా వంట చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక కూర్చున్నాను. ఇంకా తర్వాత ఇక్కడైతే ఆడుకుంటున్నారండి. ఇంకా మా హస్బెండ్కి చాయ్ ఇచ్చేసిన తాగేసిండు. ఇంకా నేను కూరగాయలు అయిపోయినాయి అని చెప్పాను కదా అప్పుడు ఇంతకుముందుకు వీడియోలో. సో ఇక ఓన్లీ టమాటాలే ఉండే, టమాటాలు ఆనియన్స్ ఉంటే ఇక చేసేస్తున్నాను అనమాట. టమాటా కర్రీ చేద్దామని టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే బ్రష్ చేయించాలండి. ఫస్ట్ అయితే ఈ కూర పొయ్యి మీద వేసేసి వాళ్ళకి వేసేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా చేస్తున్నాను ఇక్కడైతే. ఇక పొద్దున్నే కదా మంచి చల్లగా ఉంది. 8:30 కాదు కానీ 8 అవుతుందన్నమాట. ఇక పిల్లలు అయితే మామూలు డేస్లో అయితే అస్సలు లేవరు. స్కూల్కి వెళ్ళేటప్పుడు లేవండి అన్న 8 అయినా లేవరు పిల్లలు. అదేందో హాలిడేస్ కానీ ఏమన్నా హాలిడే వచ్చినా సరే పిల్లలు మనం ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తారు. అబ్బా ఇది ఒక పెద్ద ఏందో మరి అట్లా తెలియదు కానీ హాలిడే ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను లేచిన ఒక కొద్దిసేపటికే లేస్తూనే ఉంటారు పిల్లలు. సరే కొద్దిసేపు కూర్చుందాం రిలాక్స్గా అనుకుంటే లేస్తూనే ఉంటారనమాట నాతో పాటు. అదేందో మరి ఇంకా మీ పిల్లలు కూడా ఇట్లనే లేస్తారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ తెలుసుకుందాం అనేసి. ఇంకా ఇక్కడైతే కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను. చింకు ఆగునానా, చింకు కవర్ సౌండ్ చేయకు. ఇంకా మా పిల్లలు అయితే పక్కనే కూర్చున్నారు, డిస్టర్బ్ చేస్తారు, చూస్తున్నారు కదా. సో ఇక ఇక్కడైతే బాసనలు అయితే తోముతున్నాండి. కూర అయితే పొయ్యి మీద వేసాను కదా, ఇక బాసనలు అయితే ఉండే. యాక్చువల్ అయితే మార్నింగే తోమేసుకుంటాను ఒక్కొక్కసారి, అంటే లేవంగానే తోమేసుకుంటాను. ఒక్కొక్కసారి వంట చేసుకుంటూ తోమేస్తాను అనమాట. ఇక ఇలా వీలైతే అలా నాకు ఇక తోమేస్తున్నాను. బయట అయితే ఈ టైంకి బయట కూర్చోవాలి కానీ అదే ఇట్లా వరండా టైప్లో ఉంది కానీ ఎంత చల్లగా వస్తుంది గాలి. పొద్దున పూట సాయంత్రం పూట మంచిగా వస్తుంది గాలి అయితే. ఇంకా చాలాసేపు అయితే కూర్చుంటాం, ఎండొచ్చేదాకా కూర్చుంటాం అనమాట. ఊరికే ఫ్యాన్ గాలికి ఏం కూర్చోవాలనేసి బయటనే ఒక 10:30 వరకు బయటనే పిల్లల్ని ఆడిపించుకుంటే ఇక అదొక పని ఇదొక పని చేసుకుంటా ఇంకా బయటనే కూర్చోమంట. ఎలాగో పొద్దంతా ఇక ఫ్యాన్ గాలికే ఉంటాం కదా అనేసి ఇక అలా చేస్తా అనమాట. ఇంకా ఇక్కడైతే బాసనలు అయితే కంప్లీట్ అవుతున్నాయండి, అది తోమేస్తున్నాను. మా పిల్లలు పక్కనే ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నారండి, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఇక్కడైతే కూర అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా రాగి జావ మా ఆయనకైతే అన్నం పెట్టేశాను. ఇంకా రాగి జావ అయితే పోసి ఇచ్చి రావాలి. ఇంకా పెరుగు కలిపి పెట్టుకున్నాను అనమాట ఇలా. ఇంకా అన్నం తినేసి ఇక తాగేస్తాడు అనమాట. ఇక పిల్లలకైతే బ్రష్ చేయించాను నేను, బ్రష్ చేయించాను. ఇంక అక్కడైతే కూర్చున్నారు. ఇక వాళ్ళ కోసం అనేసి మన లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ అవుతుంది. ఇంకా మా పాప కూడా ఉండి మమ్మీ నేను కూడా తాగుతా రాగి జావ. ఒక్కొక్కసారి వాళ్ళు తాగుతా అంటారు, ఒక్కొక్కసారి తాగని అంటారు అనమాట. మనం బలవంతం చేసినా కూడా తాగరు. ఇక మా పాపనన్నా అంతో ఇంత తాగుతాడు కానీ మా వాడు కొంచెమే తాగుతాడు. ఏదో ఆశ కొద్దీ అట్లా అడుగుతాడు అనమాట వాడు. ఇక సరే అనేసి మళ్ళీ ఇద్దరికి పోసి ఇచ్చి వచ్చాను. ఇంకా ఇక్కడైతే చేస్తున్నాను, లెమన్ రైస్ చేస్తున్నాను. ఇక మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ కట్టానండి. ఇంకా ఇక్కడ మా వాడు తింటలేడు. ఆ రోజు నుంచే కొంచెం హెల్త్ బాగలేదన్నమాట, ట్యూస్డే రోజు నుంచే చూస్తున్నాను ఫీవరిష్గా ఉందా అనేసి. ఇక లైట్గా ఫీవర్ అయితే ఏం లేదు కానీ సుస్థ అవుతుండు, వామిటింగ్ చేసుకోండు. విరోచనాలు అయితే అన్ని గానం లేదు, మోషన్ అయితే లైట్గానే ఉన్నది కానీ కొంచెం లూజ్ మోషన్ లాగా పోతున్నాడు అనమాట. ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఆ రోజే. సాయంత్రం ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇక వాడు ఎక్కువ తినలేదు, తినిపించాను కొంచెం కొంచెం. ఇక్కడ టీవీ పెట్టాను అనమాట, బొమ్మలు పెట్టాను. సాన్విత కవర్ సౌండ్ పెట్టాను బొమ్మలు. ఇంకా అది బొమ్మలు చూసుకుంటా. ఇంకా మా పాప అయితే ఒక్కొక్కసారి ఆమె కూడా తినదనమాట, ఎప్పుడన్నా ఒకసారి తింటుంది. ఇద్దరికి కలిపి తినిపించేసి ఇంకా ఆమెకు మెల్లగా స్లోగా తింటుందన్నమాట. ఇక మా బాబు కొంచెం తినిపించేసి ఇక ఆమెకు కూడా తినిపించాను. సో ఇక కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. నేను కూడా తినేసాను, ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం దులిపానండి. ఇక ఆ రోజైతే ఏందో ఊరికే డస్ట్ పడతా ఉంటుంది ఇంట్లో కూడా. కిటికీలు అన్నీ ఓపెన్ పెట్టేసరికి బాగా డస్ట్ వస్తుందన్నమాట. నాకేంటంటే కొంచెం డస్ట్ లాగా కనిపించినా సరే ఇక అంతా క్లీనింగ్ పెట్టేసుకుంటాను, నచ్చదు అన్నట్టు. ఆ ఫ్యాన్ కూడా అంతే, ఒక వారానికే కరెక్ట్ ఒక 5-6 డేస్కి మొత్తం మొత్తం ఫ్యాన్ అంతా ఇట్లా బ్లాక్ కలర్ అయిపోతుంది అనమాట, మొత్తం దుమ్ము పట్టి. ఇంకా నేనే తుడుస్తాను మొత్తం, ఎప్పుడైనా నేనే తుడుస్తాను. చేరేసేసుకొని ఇంకా తుడిచేసాను. ఏంటంటే ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆడనే కదా మేము అన్నం తినేది, పిల్లలు కూడా అన్నం తినేది ఆడనే కదా అన్నం పెట్టేది. అంతే డస్ట్ పడుతుందేమో అని పెద్ద డౌట్ వస్తుంది నాకు. ఇంక అంతే కదా, కిటికీలు ఉండేసరికి ఎండాకాలంకి దుమ్మంతా వచ్చేస్తుంది అన్నట్టు.
ఇక అందుకనే ఎప్పటికప్పుడు అదేమంటారు వారానికి ఒకసారైనా మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను. తడి బట్ట పెట్టి తుడిచానమాట. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు కదా, ఇక చీపురు కట్టతో దులిపితే ఏమంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా వాళ్ళ మీద పడుతుందేమో అనేసి ఇక కొంచెం తడి బట్ట పెట్టేసి బీరువా మీద ఫ్యాను ఇవన్నీ తూడ్చానమాట. ఇక్కడ ఈ టేబుల్ జరిపానండి. ఊకే మా పిల్లలు ఆ టేబుల్ ఎక్కి సెల్ఫ్లు ఎక్కి పైనుంచి జంప్ చేస్తారు అనమాట. అక్కడనే పైనే ఫ్యాన్ కదా, కొంచెం పైకి లేచి దుంకారు అనుకోండి ఇంకా ఫ్యాన్ తలుగుతుంది. ఇక అట్లా ఉందన్నట్టు సిచ్యువేషను. ఇంకా లాభం లేదని ఎప్పటి నుంచో ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. చూస్తూనే ఉన్న జాగ్రత్తగా వినరు కదా, మా వాడైతే అస్సలు వినడు అనేసి ఇక మళ్ళీ యథావిధిగా ఇంతకుముందుకు కిచెన్లో పెట్టాను కదా, ఇంకా అట్లనే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలను సంభాయించుకుంటా. ఇక అందులోనూ ట్యూస్డే కదా దీపం పెట్టాలి. ఇక ఎండ అయితే స్టార్ట్ అయింది, 10:30 ఏమి అవుతుంది. తినేసి ఇక చేస్తూనే ఉన్న పని అయితే మళ్ళీ ఎండకి ఇక చేయలేము పని, ఇక బయట కూడా అడుగు పెట్టలేము అన్నట్టు. ఫుల్ కాళ్ళు కాలుతుంటాయి బండలు అనేసి చేస్తున్నాను. టక చేస్తున్నా. అసలు రెస్ట్ లేకుండా చేశాను అనమాట. నేను 2 o'clock వరకు కనీసం కూర్చోలే నేనైతే, అట్లా చేశాను పని. ఏంటంటే ఇక తొందరగా చేసుకొని ఇక ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా అన్నట్టు. మళ్ళీ బట్టలు కూడా ఉండే, బట్టలు విండడము ఇంకా ఇవంతా ఉండనమాట పని. సో ఇక సెల్ఫ్లు కూడా కొంచెం ఉంటే తుడిచేసాను. ఇక ఇవన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక పెట్టాక చెప్పాను కదా ఫ్యాను బీరువా అంతా చూసి కొంచెం గోడల మీద చిన్న చిన్న గోడలు ఉంటాయి కదా, వాటి మీద మొత్తం తడి బట్ట పెట్టి నీట్గా తుడుచుకుంటూ వచ్చాను అనమాట. పిల్లలకి టీవీలో బొమ్మలు పెట్టేసి ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకా అప్పుడు స్నానం చేసి ఇంకా దీపం పెట్టేశాను. ఇంకా అంత అలా ఉండే అనమాట సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఇట్లా పెట్టాను టేబుల్ అయితే ప్రస్తుతం అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే వంట చేసుకొని అక్కడ పెట్టేస్తాను అనమాట టేబుల్ మీద. ఇంకా మొత్తం చేసేసుకున్నాను, క్లీన్ అంతా చేసేసాను. ఇంకా దీపం కూడా పెట్టేశాను. ఇంకా 2 అవుతుంది. ఎండ చూడండి ఎలా ఉందో అనమాట. అంటే 1:30, 2 అవుతుంది. ఇంకా అప్పుడు దీపం పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ కావచ్చు, ఇగో పిల్లలు పక్కకే ఉన్నారు సతాయిస్తున్నారు, అందుకనే కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా వ్లాగ్ అనేసి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.